వేశ్య పాత్రలో అక్కినేని కోడలు గౌరవంగా ఉందని కామెంట్స్. తెలుగు అమ్మాయి అయిన అక్కినేని వారింటి కోడలైన శోభిత ధుళిపాల గురించి కొత్తగా పరిచయాలక్కర్లేదు. బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టింది హీరోయిన్. మోడలింగ్ లో స్టార్ట్ చేసి 2013 లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ ని కూడా సొంతం చేసుకుంది. 2016 లో కూడా రమణ్ రాఘవ్ 2.0 సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే తెలుగులో కూడా ఆమె యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ గూఢచారి పెద్ద హిట్ గా నిలిచింది. ఆ తర్వాత కొన్ని మూవీస్ లో యాక్ట్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆమె యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ కు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభించింది. టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది బ్యూటీ. అయితే హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్. ఆ సినిమాలోనే శోభిత ఒక వేశ్య క్యారెక్టర్ లో నటించిందని తెలిసి అక్కినేని అభిమానులు షాక్ అవుతున్నారు. ఇప్పటికే ఆమె యాక్ట్ చేసిన మూవీస్ లో బోల్డ్ సెన్సెస్ గురించి ట్రోలింగ్ చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఇప్పుడు ఏకంగా వేశ్య పాత్రలోనే నటించింది అని తెలిసి ట్రోల్ చేస్తున్నారు. అయితే ట్రోలింగ్స్ కన్నిటికీ చెక్ పెట్టింది శోభిత. 2024 లో రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్ లో శోభిత సీత అనే వేశ్య క్యారెక్టర్ లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓన్లీ అమెరికాలోనే ఈ మూవీ రిలీజ్ అవ్వగా క్యారెక్టర్ నుండి మంచి స్పందన దక్కింది. దాని గురించి రీసెంట్ గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీత అనే కాల్ గర్ల్ లో యాక్ట్ చేయడం నాకు చాలా గౌరవంగా అనిపించిందని చెప్పింది. తాను ఎంతో ఇంట్రెస్ట్ గా యాక్ట్ చేశానని చెప్పుకొచ్చింది. ఆ క్యారెక్టర్ లో డెప్త్ ఎక్కువగా ఉండడంతో నేను పూర్తిగా క్యారెక్టర్ లో మునిగిపోయానని చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా అక్కినేని వారింటి కోడలు ఇలా కాల్ గర్ల్ క్యారెక్టర్ లో యాక్ట్ చేయడం ఫ్యాన్స్ కి ఏమాత్రం నచ్చడం లేదు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో లైక్ చేస్తూ కామెంట్ లో కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.